హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో గ్రూప్ డి ఆఫీసర్స్ కోసం నిర్మిస్తున్నటువంటి అపార్ట్మెంట్ టవర్లు మరియు దస్పల్లా హోటల్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉందండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ రెండు పనుల గురించి చూద్దామండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్ టవర్లో గ్రూప్ డి ఆఫీసర్స్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ టవర్లు అండి. ఈ టవర్లో 2014, 2019లో కొన్ని టవర్లేమో 12 ఫ్లోర్లు నిర్మించారు, పూర్తిగా నిర్మించారు. కొన్ని ఏమో 8, మరికొన్ని ఏమో 6, 7 ఈ విధంగా ఫ్లోర్లను అయితే నిర్మించడం జరిగింది 2014, 2019లో. ఇంకొన్ని ఏమో 2 ఫ్లోర్లు, ఇంకొన్నేమో పునాదుల స్థాయిలోనే ఆగిపోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ టవర్ ఏదైతే ఉందో ఇది 2 ఫ్లోర్లు మాత్రమే నిర్మించారు 2014, 2019లో. ఇప్పుడు తిరిగి మరలా ఇదిగోండి ఈ విధంగా అయితే పనులు మొదలయ్యాయి. ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దామండి ఈ అపార్ట్మెంట్ టవర్ల గురించి. ఏంటంటే 2014, 2019లో పూర్తిగా కన్స్ట్రక్షన్ నిర్మాణం ఏదైతే జరిగిందో 12 ఫ్లోర్లు, వాటికేమో ఇంటీరియర్ వర్క్ జరుగుతూ ఉంది. అలాగే 8, 9 మరియు 10, 8 ఈ విధంగా నిర్మాణం జరిగినటువంటి అపార్ట్మెంట్ టవర్లో ఎక్కడైతే పనులు ఆగిపోయాయో తిరిగి మరలా అక్కడి నుంచి పనులు మొదలైపోయాయి. ఈరోజు మనం వివరంగా ఈ టవర్ల గురించి చూద్దామండి, మరియు దస్పల్లా హోటల్ గురించి చూద్దామండి. ఇక మనం చూస్తున్నటువంటి ఈ టవరు ఇదిగోండి, ఈ టవరు 2014, 2019లో 2 ఫ్లోర్లు మాత్రమే నిర్మాణం జరిగింది. ఇదిగోండి మీకు నేను 2014, 2019లో రాసినటువంటి పేర్లు కూడా మీకు నేను చూపిస్తాను, ఫ్లోర్ నెంబరు. ఇప్పుడు అక్కడ నుంచి పని అయితే జరుగుతుందండి. చూస్తున్నారు కదా ఇప్పుడు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అని కనుక మనం చూసినట్లయితే మొత్తం కూడా ఐరన్ వర్క్ అయితే జరుగుతూ ఉందండి. ఈ అపార్ట్మెంట్ టవర్లన్నీ కూడా షేర్ వాల్ టెక్నాలజీతో జరుగుతాయండి. ఒక్క ఇటుక రాయి కానీ, ఒక్క బ్రిక్స్ రాయి కానీ, మరియు ఒక్క వెయిట్లెస్ బ్రిక్స్తో కాకుండా మొత్తం కూడా ఐరన్, కంకరతో నిర్మాణం చేస్తారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి షేర్ వాల్ టెక్నాలజీని ఏ విధంగా వాడతారు అని. మనం కానీ చూసినట్లయితే ఇవన్నీ కూడా అల్యూమినియం వాల్ సెంటరింగ్ మోల్డ్స్ అండి. ఇవన్నీ మనం చూడొచ్చు. ఒక ఫ్లోర్కి ఒకటే సెంటరింగ్ మోల్డ్ అయితే ఉంటుందండి. ఇదిగో కింద నుంచి పై వరకు కూడా ఇదిగో చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఒకటే సెంటరింగ్ మోల్డ్. ఇదంతా మనం క్లియర్గా చూడొచ్చు. ఇవి బరువు తక్కువగా ఉంటాయి. మొత్తం అల్యూమినియంతో చేసినటువంటి ఈ సెంటరింగ్ మోల్డ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఒక ఫ్లోర్కి ఒకటే ఉంటుంది. ఏ విధంగా నిర్మాణం చేస్తారు అనేది కనుక మనం చూసినట్లయితే మనం చూడొచ్చు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అని కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా చూడొచ్చండి. మొత్తం 3 బెడ్రూమ్ ఫ్లాట్లు మరియు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇక్కడ చూడొచ్చు. మనం చూస్తున్నది ఇప్పుడు 3 బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ ఫ్లోర్ అండి. ఇది చూస్తున్నారు కదా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి. పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. షిఫ్టుల వారీగా రాత్రింబవళ్ళు 3 షిఫ్ట్లో అయితే ఇక్కడ పనులు జరుగుతున్నాయండి. రాత్రులు కూడా జరుగుతున్నాయి. మొత్తం 3 షిఫ్టుల్లో చూస్తున్నారు కదండి. ఇదంతా షేర్ వాల్ టెక్నాలజీ. మనం చూస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్ టవర్లో ఎస్పీ కంపెనీ వారైతే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. నేను ఇప్పుడు రెండోసారి అమరావతి పనులు ప్రారంభం కాకముందు నుంచే ఈ ప్రాంతంలో తిరుగుతున్నానండి. తిరుగుతున్నప్పుడు ఇదిగో మనం చూస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్ టవర్ల దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పిచ్చి చెట్లు, కంప చెట్లు మరియు చాలా భయంకరంగా ఉండేది. అందువలన ఈ టవర్ల దగ్గరికి అయితే వెళ్దామని చాలా ప్రయత్నించా, కానీ అప్పుడు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే అండి చాలా మారిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నిర్మాణాలు దాదాపుగా టవర్ క్రేన్ సాయంతో నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇక్కడ మనం వివరంగా చూడొచ్చు. టవర్ క్రేన్తో పని కనుక జరుగుతుంది అంటే పనులు చాలా వేగంగా జరుగుతాయి. మనం చూసినటువంటి ఇదిగో ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నిర్మాణం పూర్తిగా చేయటానికి ఒక 10 రోజుల సమయమే పడుతుందండి. అంటే 10 రోజులకు ఒక ఫ్లోర్ని అయితే ఇక్కడ ఖచ్చితంగా నిర్మిస్తారని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారండి. ప్రధానంగా చూస్తే అండి ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా ఈ అపార్ట్మెంట్ టవర్లన్నీ ఎస్పీ కంపెనీ వారు నిర్మిస్తూ ఉన్నారు. ఇక్కడికి దగ్గరలోనే ఎల్ఎన్టీ కంపెనీ వారు నిర్మించేటువంటి ఈ అపార్ట్మెంట్ టవర్లు కూడా చాలానే ఉన్నాయండి. మరియు ఇక్కడికి దగ్గరలోనే హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు మొత్తం కూడా
ఎన్సీసీ కంపెనీ వారు నిర్మించేటువంటి పరిస్థితిని మనం చాలాసార్లు చూసాం. ఇదిగోండి మనం చూద్దాం. ఈ విధంగా చూసారా, మనం ఇప్పుడు 3rd ఫ్లోర్ నిర్మాణం జరుగుతూ ఉందండి. ఇదంతా కూడా 3rd ఫ్లోర్కి సంబంధించినటువంటి వర్కు, ఈ ఐరన్ వర్కు, ఈ కార్మికులు వీళ్ళంతా కూడా మనం చూడవచ్చు క్లియర్గా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి. మనం వెళ్ళే సమయానికి లంచ్ టైం అండి అది, అందువల్ల తిని రెస్ట్ తీసుకుంటున్నారు కార్మికులు కాసేపు. చూద్దామండి. ఇంకా ముందుకు వెళ్ళి నిర్మాణం పూర్తయిపోయినటువంటి అపార్ట్మెంట్ టవర్లో కూడా ఇంకా పనులు ఏం జరుగుతున్నాయో కూడా చూద్దామండి. చూసారా ఎన్ని టవర్లు ఉన్నాయో చూసారా, ఎన్ని టవర్లు ఉన్నాయో చూసారా. చాలా టవర్లు నిర్మిస్తూ ఉన్నారండి ఇక్కడ ఈ అపార్ట్మెంట్ టవర్లో. ఇప్పుడు మీకు నేను చూపిస్తా చూడండి. ఇదిగోండి 2nd ఫ్లోరు 15/5/2019లో నిర్మాణం చేశారు. ఇది చూసారా, 2019లో నిర్మాణం చేసినటువంటి ఈ టవర్లో మనం చూసాం. దానిపైన ఇంకా నిర్మిస్తూ ఉన్నారు 3rd ఫ్లోరు ఈ విధంగా పైకి. ఇప్పుడు మనం 2014-2019లో 12 ఫ్లోర్లు పూర్తయిపోయినటువంటి అపార్ట్మెంట్ టవర్లో ఉన్నాం. ఇప్పుడు ఇంటీరియర్ వర్క్ జరుగుతూ ఉంది చూసారా. ఇవన్నీ కూడా ఐరన్ గ్రిల్స్, ఇవన్నీ ఎలక్ట్రికల్ వర్కు, పెయింట్ వర్కు మరియు ఫ్లోర్ వర్కు, ప్లంబింగ్ వర్కు, ఈ విధంగా ఇంటీరియర్ వర్క్ అయితే జరుగుతూ ఉందండి. ఇదండి గ్రూప్ డి ఆఫీసర్స్ అపార్ట్మెంట్ టవర్ల గురించి అప్డేటు. ఇక ఇక్కడ నుంచి మనం దస్పల్లా హోటల్ దగ్గరికి వెళ్దామండి. దస్పల్లా హోటల్ దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఇప్పుడు మనం చూద్దామండి. ఇదిగోండి ఇదేనండి దస్పల్లా హోటల్కి సంబంధించినటువంటి ల్యాండ్. ఈ కంటైనర్ కూడా వారిదేనండి, కంటైనర్ ఆఫీసు దస్పల్లా హోటల్ వాళ్ళదే. ఇక్కడైతే పనులు జరుగుతూ ఉన్నాయి. ఏం పనులు జరుగుతున్నాయంటే ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది. ప్రధానంగా మనం దస్పల్లా హోటల్ గురించి కనుక మాట్లాడుకోవాల్సి వచ్చినట్లయితే, దస్పల్లా హోటల్కి రాజధాని అమరావతిలో 2014-2019లోనే భూమిని అయితే కేటాయించడం జరిగింది. అప్పుడు ఎలాంటి నిర్మాణము చేయలేదు, కనీసం ఎర్త్ వర్క్ కూడా జరగలేదు. ఇప్పుడు రెండోసారి అమరావతి పనులు మొదలైన తర్వాత ఇక్కడైతే అఫీషియల్గా నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమం చేసిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో నిర్మాణం కోసం ఒక బోరు బావిని అయితే తవ్వడం జరిగిందండి. ఒక బోరు బావిని తవ్విన తరువాత సాయిల్ టెస్ట్ చేయడం జరిగింది. సాయిల్ టెస్ట్ చేసిన తరువాత ఇప్పుడున్నటువంటి మరలా పిచ్చి పిచ్చి మొక్కలు వాటన్నిటిని కూడా తొలగించి ఇదిగో ఈ విధంగా అయితే ఎర్త్ వర్క్ని చేస్తూ ఉన్నారు. మొత్తం పునాదులకు సంబంధించినటువంటి పనులు అయితే చేస్తూ ఉన్నారండి. పెద్ద పెద్ద గోతులు తీస్తూ ఉన్నారు. ఇదిగోండి మనం చూస్తున్నాం కదా, చూడండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. దస్పల్లా హోటల్కి సంబంధించినటువంటి అప్డేటు. ఇలాంటి భారీ భారీ గుంతలో మొత్తం ఒక 3 తీయడం జరిగిందండి ఇక్కడ కేటాయించినటువంటి భూమిలో. ఇది ఈ వీడియోలో మీకు ఇచ్చేటువంటి అప్డేటు. దస్పల్లా హోటల్కి సంబంధించినటువంటి ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది 4 స్టార్ హోటల్కి సంబంధించి. ఇదిగోండి ఈ ప్రాంతం అంతా కూడా దూరంగా బోర్డులు కనిపిస్తున్నాయి కదా, ఇదిగోండి ఇదొక భారీ గుంత. ఇలాంటి గుంతలో మొత్తం 3 తీయడం జరిగింది. ఇది ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేసేది. దస్పల్లా హోటల్కి సంబంధించినటువంటి ఎర్త్ వర్క్ జరుగుతుంది. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. మరింత రాజధాని అమరావతి వార్తల విశేషాల కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి ప్రతిరోజు కూడా అప్డేట్లు మీకు ఇస్తూనే ఉంటాను, వీడియోలు చూపిస్తూనే ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారాలు.